కందనెల్లి తాండాలో మధ్యాహ్న భోజనంలో ఫుడ్ పాయిజన్, 19 మంది విద్యార్థులకు అస్వస్థత. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా విద్యార్థులకు ప్రతిరోజు మాదిరిగానే భోజనం పెట్టారు. పెద్దెముల్ మండలం కందనెల్లి తాండాలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ ద్వారా అస్వస్థతకు గురి అయ్యారు. దీంతో సుమారు 19 మంది విద్యార్థులు ఆసుపత్రిలో చేరగా 14 మంది విద్యార్థులు సురక్షితంగా కోలుకున్నారు. 5 విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు లోను కావడంతో తాండూరు పట్టణంలోని మాతా శిశు సంరక్షణ MCH లో చేరారు. ఈ విషయం తెలుసుకున్న మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్ ఆసుపత్రికి చేరుకొని విద్యార్థులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ అనిల్ కుమార్ కలుషిత ఆహారం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు అనుమానం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న RBOL CEO కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. 5 మందికి మాత్రము కొంచెం కండిషన్ బాగాలేని వల్ల వాళ్ళకు అడ్మిషన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ప్రస్తుతానికి స్టేబుల్గానే ఉన్నారు. మిగతా అందరికీ కూడా ఓపీ బేసిస్ పైన మందులు ఇచ్చి పంపించడం జరిగింది. ఈ అస్వస్థత దేనివల్ల వచ్చింది? మోస్ట్లీ ఫుడ్ పాయిజన్ అయినా వాటర్ కంటామినేషన్ జరిగింది. అంటే మధ్యాహ్న భోజనం తినడం వల్ల జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళు స్కూల్లోనే అస్వస్థతకు గురైనారు కాబట్టి వాళ్ళ మెయిన్ సస్పెక్షన్ అదే ఉన్నది. ఇంకోటి గ్రామస్తులు కూడా అనుకున్నది ఏంటంటే గ్రామంలో ఎవరు కాలేదు, ఓన్లీ పాఠశాలలోనే జరిగింది కాబట్టి మోస్ట్లీ పాఠశాలలో జరిగింది. దానికి సంబంధించి అక్కడ ఉన్న లోకల్ మెడికల్ ఆఫీసర్ పరీక్షించి చూస్తే దానికి ఫర్దర్గా ఎట్లా పిల్లలే మోస్ట్లీ వీళ్ళు ఒక 2 to 3 days వాళ్ళు మన దగ్గర ఎప్పుడు వచ్చేసారు? మధ్యాహ్నం వచ్చారు. మాస్ గారు ఇలా పిల్లలకు వామిటింగ్ చేస్తారని చెప్పడం జరిగింది. 101 సమాచారం ఆల్రెడీ హాస్పిటల్ రావడం జరిగింది. మరి 20 మంది ఒక అంగన్వాడీ స్టూడెంట్, తర్వాత 19 మంది స్కూల్ పిల్లలు రావడం జరిగింది. 15 మంది ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. డాక్టర్ చెప్పినట్టు 5 మంది వరకు అడ్మిట్ చేయడం జరిగింది. అయితే ఫుడ్ వల్లనే అనుకున్న వెజిటబుల్ అన్నం చేశారంట. అది కూడా అసలు మెనూలో ఈరోజు రైస్, యాక్చువల్గా సాంబార్ ఉంది. అంటే వాళ్ళు MD ఏజెన్సీ వాళ్ళ పక్క చనిపోయిందంట. వాళ్ళు వంట చేయడానికి రాము అంటే ఏదైనా చేసుకున్నామంటే వాళ్ళు వచ్చి కిచడీలాగా చేసి పిలిచిపోయినట్ట. మరి మేము మండే డీటెయిల్గా వెళ్ళి స్కూల్కి వెళ్ళి మరి ఫుడ్ పాయిజన్ వల్ల ఇక్కడ వాటర్ ఏమైనా ఇబ్బంది అయిందా, సాధ్యమంత వరకు వర్షాకాలం సీజన్ అయిపోయే వరకు వాటర్ బబుల్స్ చేసి ఏర్పాటు చేస్తాము. టీచర్తో మాట్లాడి మొత్తం మండే కానీ స్కూల్కి వెళ్ళి డీటెయిల్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాము. అంటే మన స్కూల్కి సంబంధించిన విద్యార్థులు ఎంతమంది అడ్మిట్ అయినారు సార్? ఇప్పుడు 4. టోటల్ ఎంతమంది వచ్చారు? 90. ప్రైమరీ సెక్షన్ నుంచి 90. అంగన్వాడీ స్టూడెంట్స్ ఒక అంగన్వాడీ స్టూడెంట్ ఒక్కరు. అంటే వాళ్ళు మన దగ్గర భోజనం చేయడానికి కారణం వాళ్ళ ఫుడ్ వేరే, వీళ్ళ ఫుడ్ వేరే. అందుకోసం ఫుడ్ వేరే కాబట్టి ఫుడ్ వాళ్ళ కదా అనుకుంటున్నాము. వాటర్ వాళ్ళు అయితే అనుకుంటున్నాం. ఎందుకంటే ఫుడ్ వేరే వండుతారు. క్యాటరింగ్ వాళ్ళు ఒక్కరే అనమాట. వాళ్ళు అంగన్వాడీ వేరే, స్కూల్ వేరే. వండే వాళ్ళు వేరే ఉంటుంది. ఇలా వాటర్ ప్రాబ్లం అయితే వర్షాకాలం సీజన్ అయిపోయే వరకు వాటర్ బబుల్స్ ఏర్పాటు చేసే విధంగా మేము యాక్షన్. అదే విద్యార్థుల తల్లిదండ్రులు ఏమంటున్నారంటే అసలు 2 ఒకటే ఉంటాయి కదా. ఇప్పుడు ఫుడ్ వలన వాటర్ వల్ల అని మనం కరెక్ట్ చెప్పలేం కదా. అంటే ఫుడ్ వల్ల అంటే అంగన్వాడీ పిల్లలు కూడా కాబట్టి వాళ్ళ ఫుడ్ వేరే ఉంటుంది, వీళ్ళ ఫుడ్ వేరే ఉంటుంది. కాబట్టి స్కూల్కి వెళ్తే సార్ చెప్పినట్టు మరి డీటెయిల్గా ఎంక్వైరీ చేసి మెడికల్ వాళ్ళు ఎంక్వైరీ చేసి కానీ అది ఫుడ్ వలన వాటర్ వల్ల తెలుస్తుంది. వాడు మొత్తం మీద మండే స్కూల్కి వెళ్ళి డీటెయిల్ ఎంక్వైరీ చేసి ఇక ముందు రిపీట్ కాకుండా ఇక్కడ పాఠశాల పరిశుభ్రంగా ఉందా లేదా, ఇక ప్రిన్సెస్ ఏ విధంగా ఉంది, వాటర్ వల్ల వచ్చిన వాటర్ మళ్ళీ ఏ వాటర్ వాడుతుందా, వాళ్ళు బోర్వెల్ వాటరా లేకపోతే వాటర్ మన మిషన్ దగ్గర వాటర్ వాడుతుందా చూసి సరైన జాగ్రత్తలు తీసుకుంటాం. ఇప్పుడు 5 స్టూడెంట్స్ పరిస్థితి ఎట్లా ఉంది సార్? ట్రీట్మెంట్ తీసుకుంటాం స్టేబుల్గా డాక్టర్ ఏమో స్టేబుల్గా ఉంది. పిల్లలు కూడా వామిటింగ్ తగ్గిపోయినాయి. రేపు డిశ్చార్జ్ చేయొచ్చు. ఓకే సార్. సిటీ కేబుల్